అందరి ఉత్సాహం, పేదవాళ్ళ ఉత్సాహం పెద్ద ఎత్తున. ధనికులు ఏ రకంగా ఆలోచన చేస్తారు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు క్లాస్ వార్ అయితే జరుగుతుంది. పేదోడు ఈసారి తిరుగుబాటు చేస్తాడు, పేదోడి ప్రభుత్వం మూలమన్నాడు, పేదోడు ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డిని పక్కకు పెట్టాలా, ఆయన కుర్చీ లాగేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాడు. దానికి ఉదాహరణ ఈ రోజున వాళ్ళలో ఉత్సాహం కానీ సమరోత్సాహం కానీ చూస్తూ ఉంటే దానికి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు. ఇంకా ఒక 6 రోజులు టైం ఉంది, కానీ వీళ్ళు 6 రోజులు 6 గంటలు అయిపోతే బాగుందనే రకంగానే ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా క్లాస్ వార్ జరుగుతుంది. ఈ క్లాస్ వార్లో జగన్మోహన్ రెడ్డి చిత్తవడం ఖాయం, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడము ఖాయం. కూటమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే పదే ల్యాండ్ టైటిలింగ్ సమర్థించారు. ఊరు బిడ్డను తండ్రి పేరు మారిస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఊర్లో వాళ్ళ ఆస్తుల మీద ఈయన ఫోటోలు ఇక్కడ కనివి ఎరగని ఎంత ఒరిజినల్స్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఇదే ఇప్పుడు ఈయన ఉదాహరణ కానీ మామూలు నేను ఎప్పుడు చెప్తా ఉంటే ఈయన కడుపు నిండుకుందాం కానీ కళ్ళు నిండమని చెప్పేసి ఈయన కనుచూపు మేరలో అంతా కబ్జాలు చేసుకొని కూర్చున్నాడు. ఇంకా ప్రైవేట్ ఆస్తులకు మొదలుపెట్టినాడు, ప్రజల ఆస్తుల్ని మొదలు పెడతాను. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పేదవాళ్ళ కడుపు కొట్టడం కాదు, ప్రజలకు కడుపు కొట్టడమే కాదు, ప్రజల ఆస్తులతో చెలగాట పడటమే కాదు, అడ్వకేట్ల జీవితాలతో కూడా చెలగాట మాడేటువంటి పరిస్థితి లేకపోతుంది. కాబట్టి అడ్వకేట్లు కూడా జూనియర్ లాయర్లు కూడా ఈ రోజున ధర్నాలు చేసి కళ్ళు తెరవాల్సి ఆ రకంగా కూడా కళ్ళు తెరిచేటువంటి పరిస్థితి లేదంటే ముద్దు నిద్ర నిద్రపోతుంది. ఖచ్చితంగా ఈ ముద్దు నిద్ర నుంచి ఎగిసి తన్ని మరీ లేపుతారు ప్రజానీకం. అదే రంగ మేధావి వర్గం అని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తారు. పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది, దాంట్లోనే వార్ వన్ సైడ్ అనేది అందరికీ కూడా అర్థమవుతోంది. వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ప్రజలు డిపాజిట్ చేసేది కళ్ళంతా ఇవ్వడం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం ప్రజాకంటక ప్రభుత్వంగా ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రజల్లో ఎప్పుడెప్పుడా ఈ ప్రభుత్వాన్ని దించాలని ఆలోచనతో ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తాను.